Hello, hi, welcome to my channel. Today I am going to show how to prepare గోధుమ రవ్వ ఉండండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ 2 కప్పులు కోరిన కొబ్బరి, 2 కప్పులు కోరిన బెల్లం, గోధుమ రవ్వ నేనైతే మెత్తగా ఇసిరాననమాట. మీరైతే మిక్సీలో పట్టుకోండి. మిక్సీలో ఎంత పట్టినా బరగ్గా వస్తుందండి. అదే మనం ఇసిరితే ఇంత మెత్తగా వస్తుంది, చాలా బాగుంటుంది. అయితే బరగ్గా పట్టుకున్నా మీ ఇష్టమే, మెత్తగా పట్టుకున్నా మీ ఇష్టం, ఎలా కావాలో అలా పట్టుకోండి. 25 గ్రామ్స్ కాజు, 25 గ్రామ్స్ కిస్మిస్, 100 గ్రాములు నెయ్యి అనమాట. ఇది మనకు కావాల్సిన ఐటమ్స్. అయితే దీంట్లో మనం ఎలా ప్రిపేర్ చేయాలంటే విధానం చెప్తానండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ వేసుకొని చక్కగా దోరగా వేపుకోవాలి. వేపుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి కూరని దాంట్లో వేసేయాలన్నమాట. వేసేసి చక్కగా వేపుకోవాలి. పచ్చివాసన పోయే వరకే వేపుకోవాలండి, దోరగా వేపుకోకూడదు, బ్లాక్ వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ అది కూడా ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ మెత్తగా మనం పట్టామే రవ, ఆ రవ్వని వేసేసి చక్కగా మనం దోరగా వేపుకోవాలి. ఇది వేపుకొని అన్నీ కలిపి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ రవ్వని అట్లాగే ఉంచితే బ్లాక్గా వస్తుంది, పిల్లలు తినరు, చూడ్డానికే బాగోదు. అందుకని మనం ఎమ్మటే తొందరగా ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. చేసేసినాక స్టవ్ మీద వేరే బాండీ పెట్టి ఆ బెల్లం వేసేసి, కోరిన బెల్లం, కొద్దిగా నెయ్యి వేసి బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్నాక అది 10% నీళ్లు పోసుకొని చక్కగా ఉడకనియాలి. పాకం ఏమి రానియక్కర్లా. పాకం రానికోకుండా చక్కగా మనం అది ఉడికినాక మనం ప్లేట్లో పెట్టుకున్నవన్నీ దాంట్లో వేసేయాలి. కొబ్బరి కూర, బెల్లము, రవ్వ అన్నీ వేసేయాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అప్పుడు స్వీట్ చాలా బాగుంటుంది అన్నమాట, లడ్డు. అయితే బాగా చక్కగా ఉండకొచ్చే వరకు కలుపుకోవాలి. స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. బెల్లం పెట్టిన కాడి నుంచి సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఉండకొచ్చే వరకు మనం తిప్పుకొని చక్కగా కింద దింపేసి మూత పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు ఆగినాక అది ఆరుతూ ఉంటుంది, మనం చుడుతూ ఉండాలన్నమాట. చాలా బాగుంటుందండి ఇది. అయితే ఉండకు చక్కగా వస్తుంది. ఫ్యాన్ కింద మట్టుకి మనం పెట్టకూడదు. అయితే చాలా బాగుంటుంది. మీరు తినొచ్చు, మీ పిల్లలకి పెట్టొచ్చు, పెద్దవాళ్ళకి పెట్టొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. దీంట్లో మనకి చాలా పౌష్టికాలు ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళైతే బెల్లాన్ని స్కిప్ చేసి ఉండ చేసుకొని తినొచ్చు. అదే బాలింతలు అయితే చక్కగా కొబ్బరి స్కిప్ చేసేసి ఉండ చేసుకొని తినవచ్చు. అలాగే దీంట్లో పౌష్టికాలు ఉన్నాయండి. గోధుమ రవ్వలో ఏమో బరువు తగ్గే గుణం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రాదు. బెల్లంలో ఏమో దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏం రావు. రక్తహీనత ఉండదు, చక్కగా రక్తం పెరుగుతుంది అన్నమాట. అదే కాజు కిస్మిస్లో అయితే మంచి శక్తిని ఇస్తుంది. కొబ్బరిలో కూడా మంచి శక్తి ఉంటుంది. అందుకని మనం అందరం కూడా ఇది వదిలిపెట్టుకోకుండా తినాలి. పిల్లలకి బాగా పెట్టండి, మీరు తినండి, పెద్దలకు కూడా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.